సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ, సుమారుగా 18% ఉన్న కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ. అది రాష్ట్రం అన్ని ప్రాంతాలు విస్తరించి ఉంది. దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద కమ్యూనిటీ కూడా ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ చాలా వెనకబడి ఉన్న విషయం మరి అందరికీ తెలుసు. అది అన్ని వర్గాలకి తెలుసు, ప్రభుత్వాలకు, అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలుసు. అలాగే ఇప్పుడు మనకి సంబంధించి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు 14-19 మధ్యలో మరి వారు సీఎంగా ఉన్నప్పుడు మరి అప్పట్లో జరిగిన ఉద్యమ ఫలితం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతోటి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో, దాంతోపాటు అందులో అనేక రాయితీలతోటి కాపులుగా అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఆ కార్యక్రమాలు కూడా జరగట్లేదు. కాపు కార్పొరేషన్ సంబంధించి గతంలో మరి అప్పుడు 1000 కోట్లు, అంటే ఆ రోజు ఉన్న పరిస్థితి 1000 కోట్లు వారు ఇస్తానికి ప్రయత్నం చేసి జరిగింది. ఇప్పుడు మేము కోరుతున్నామంటే ఇప్పుడు 2025-26 బడ్జెట్లో అంటే మేము చంద్రబాబు నాయుడు గారిని మీ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా మేము కోరేది ఏంటంటే ఈ రోజుని అన్ని రకాలుగా వెనకబడిన కాపులు, అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు తీసుకున్నారు ఈసారి. P4 అని కానివ్వండి, మరి పుర్ టు రిచ్ అని కానివ్వండి, అలాగే ఈ రకరకాల ప్రయోగాలు చేసి సామాజికంగా కానీ ఆర్థికంగా ఉన్న అసమానతను తొలగించడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. ఆ కార్యక్రమాల్లో 18% అంటే కాపులు కూడా ప్రత్యేకంగా తీసుకోమని కోరుతున్నాం. ఎందుకంటే కాపు అనేది ఒక క్యాస్ట్గా చూడమని మేము భావించట్లేదు. ఈ రాష్ట్రంలో జనాభాలో 18% ఉన్నాం కాబట్టి 18% ప్రజలకి మేలు చేసే విధంగా మా తరపున కూడా కార్యక్రమాలు తీసుకొని మేము కోరుతున్నాం. వరకు మేము పెద్దన్న పాత్ర పోషిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమ్యూనిటీలో అందరూ ఒక తాటిపైకి వచ్చి మ్యాక్సిమం 95% కాపు, తెలగ, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు మొత్తం ప్రతి సోదరుడు వచ్చి చేయడం వల్ల కని విని ఎరుగని రీతిలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం స్థాపించబడింది. 164 సీట్లు వచ్చినాయి అంటే దాంట్లో ముఖ్య పాత్ర ఈ కాపు కమ్యూనిటీ వల్ల జరిగిందని మేము భావిస్తూ, అది కూడా పెద్దన్న పాత్ర పోషించమన్నారు కాబట్టి పెద్దన్న పాత్రను పోషిస్తూ మేము ఈ యొక్క అత్యధిక మెజారిటీస్ రావడానికి దోహదమైంది. అట్ ద సేమ్ టైం విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఎప్పుడూ రానన్ని ఓట్ల శాతం, అంత మెజారిటీస్, అది గాజువాక అయితేనేమి, భీమిలి అయితేనేమి, పెద్దుర్తి అయితేనేమి, ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే స్టేట్లోనే ఫస్ట్, సెకండ్, 4th ప్లేస్లో మన విశాఖపట్నం జిల్లాకే వచ్చినాయి. అంటే ఇక్కడ కమ్యూనిటీ పరంగా విపరీతంగా కాపులు ఉండడం, వన్ సైడెడ్గా చేయడం ఈ యొక్క మెజారిటీస్కి కారణం కావడం జరిగింది. దురదృష్టవశాత్తు 1 year 3 months అయిపోయిన ప్రభుత్వం మేము ఎక్స్పెక్ట్ చేసిన అది కాకపోయినా అట్లీస్ట్ కొంతలో కొంతైనా మాకు మా కమ్యూనిటీకి మేలు జరుగుద్దేమో అని ప్రతిరోజు ఆస్తి ఎదురు చూస్తున్న తరుణంలో మాకు సంబంధించిన, మా కమ్యూనిటీకి సంబంధించిన ఏదైతే కాపు, బలిజ, తూర్పు కాపు, ఒంటరి ఇవి కులాలు ఉన్నాయో దానికి సంబంధించిన ఉద్యోగస్తులు, అలాగే వ్యాపారవేత్తలు, అలాగే విద్యావేత్తలు, అలాగే డాక్టర్స్, లాయర్స్ అందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే మాకు ఏ రకమైన లబ్ధి పరగడం లేదు.